వీక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పాలసముద్రంలో నాసిన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు. రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ గా మారిన రాజకీయం. నాసిన్ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు. अध्यात्म, राष्ट्र निर्माण और सुशासन से जुड़ी हमारी विरासत का प्रतिनिधित्व करता है। आप सब जानते हैं कि पुट्टपर्ती में श्री सत्य साईं बाबा की जन्मस्थली है। ये महान स्वतंत्रता सेनानी पद्मश्री श्री कल्लूल सुब्बाराव की भूमि है। प्रसिद्ध पपेट्री आर्टिस्ट दलाभाई चलापति राव को इस क्षेत्र में ने नई पहचान दी है। इस धरती से विजयनगर के गौरवशाली राजवंश के सुशासन की प्रेरणा मिलती है। ऐसी प्रेरणादायी जगह पर नैसीन का यह नया कैंपस बना है। मुझे विश्वास है ये कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा, देश में ट्रेड और इंडस्ट्री को नई गति देगा। साथियों, आज तिरुवल्लुवर दिवस भी है। संत तिरुवल्लुवर ने कहा था, उरु पोरुलम उल्गु पोरुलम तन बोन्नार तिरुपोलम वेंदन पोड़ू, यानी राजस्व के रूप में प्राप्त राजकीय कर और शत्रु से जीते हुए धन पर राजा का ही अधिकार होता है। अब लोकतंत्र में राजा तो होते नहीं, राजा तो प्रजा होती है और सरकार प्रजा की सेवा का काम करती है। इसलिए सरकार को पर्याप्त राजस्व मिलता रहे, उसमें आपकी बहुत बड़ी भूमिका है। साथियों, यहां आने से पहले मुझे पवित्र लेपाक्षी में वीरभद्र मंदिर जाने का सौभाग्य मिला है। मंदिर में मुझे रंगनाथा रामायण सुनने का अवसर मिला। मैंने वहां भक्तों के साथ भजन कीर्तन में भी हिस्सा लिया। मान्यता का है कि यहीं पास में भगवान श्री राम का जटायु से संवाद हुआ था। आप जानते हैं कि अयोध्या में श्री राम के भव्य मंदिर में प्राण प्रतिष्ठा से पूर्व मेरा 11 दिन का व्रत अनुष्ठान चल रहा है। ऐसी पुण्य अवधि में यहां ईश्वर से साक्षात आशीर्वाद पाकर मैं धन्य हो गया। आजकल तो पूरा देश राममय है, राम जी की भक्ति में सराबोर है। लेकिन साथियों, प्रभु श्री राम का जीवन विस्तार, उनकी प्रेरणा, आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है।
प्रभु राम गवर्नेंस के, समाज जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं। साथियों, महात्मा गांधी कहते थे कि राम राज्य का ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏపీ పగ్గాలు షర్మిలకు రావడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఏపీ పునర్విభజన నాటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్య సాగుతోంది. తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు దక్కాయి. ఇకపై ఆమె తన సోదరుడు సీఎం జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేకపోతే లేదు అనేటువంటిది 6 కోర్టులు చెప్పినాయి, దాదాపు 6 హైకోర్టులు చెప్పినాయి. మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది, క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కానీ, న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు, ఇతరితర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరి వాదన ఒకలా ఉంది, ఒకరి వాదన ఒకలా ఉంది. కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం, ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు. ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్. అది దాన్ని చేయాలా లేదనేటువంటిది ఉన్ని దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయిందని లేకపోతే కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళ ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఆ ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసేంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి
ఈ అవినీతి మచ్చగాని ఆయన నిరూపించుకోవాల్సి ముందుకొచ్చి చెప్పానండి. న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోల్ను నిలబడి నేను తప్పు చేయలేదన్నటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈ రోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడు దాని మీద ఎక్కడ చెప్పడు, నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. సరే, న్యాయస్థానం, ఈ ప్రొసీజర్స్, ఈ చట్టాలు, మనకున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు తెలిపినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా తక్షణమే వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి నా డిమాండ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళింది కాబట్టి, శాసనసభ దానికి తీర్మానం చేసింది కాబట్టి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాణిని వినిపించే విధంగా, గొంతును వినిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పేదే భారత రాష్ట్ర సమితి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ ఫైల్ చేస్తే, అది అనుకూలంగా ఫైల్ చేస్తే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ముగింపు పలికే అవకాశం ఉంటుంది. చాలామందికి రిజర్వేషన్ ఫలితాలు అనుభవించే ఒక అవకాశం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టులో ఒక మంచి అడ్వకేట్ను, పేరెన్నిక కన్నా అడ్వకేట్ను, ఖర్చుకు ఏమాత్రం కూడా వెనుకాడకుండా పేరెన్నిక కన్నా ఒక అడ్వకేట్ను పెట్టుకొని అఫిడవిట్ ఫైల్ చేసి కేటగరైజేషన్కి అనుకూలంగా వాదించాలి, తన వాదనను వినిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల తీర్పును మేమందరం కూడా గౌరవిస్తున్నాం, శిరసావహిస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విషయాలను పొందుపరిచింది. ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడేది దళిత బంధుకు సంబంధించిన అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. అందులో ప్రధానంగా గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా ఆర్థిక చేయూతను అందించాలి, వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, లబ్ధిదారునికి నచ్చిన లేకుంటే వచ్చిన పని ఆయన చేసుకునే విధంగా, యూనిట్ను కూడా ఆయనే సెలెక్ట్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ, బ్యాంకుతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అందులో రెండు విధాలుగా దళిత బంధును అమలు చేశారు. ఒకటి శాచ్యురేషన్ మోడ్లో, ఉదాహరణకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేదా రాష్ట్రంలో మరొక 4 మండలాలలో శాచ్యురేషన్ మోడ్లో ఈ స్కీమ్ తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాలలో టార్గెట్ మోడ్లో తీసుకున్నారు. అయితే ఈ శాచ్యురేషన్ మోడ్లో తీసుకున్న వాళ్ళు ఈ టార్గెట్ మోడ్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ రోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక దీశాలి. అహర్నిశాలు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి కృషి కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది. బీఆర్ఎస్ లీడర్ జీవీఎల్ నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారికి ఇంకా అనేక మంది, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తలుచుకుంటే జరిగే పని కాదు. నిన్న సుమారుగా సంక్రాంతి పండుగ రోజు జనరల్గా విశాఖపట్నంలో ఎవరో ఉండరండి, మీరు చేసిన పెద్దగా ఫలితం ఉండదు అన్నారు. ఉన్నవాళ్ళు వస్తారండి అని చెప్పి నిన్న సుమారుగా 1,00,000 మంది విశాఖపట్నం ప్రజలు 1,00,000 మంది వరకు వచ్చారని చెప్పి అంచనా. ఈ ప్రాంగణానికి చక్కటి పల్లె వాతావరణం సృష్టించి ఈ వాతావరణంలో మరి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి ప్రత్యేకంగా కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మొన్న ఇక్కడికి ప్రాంగణానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా భోగి పండ్లు పోసే కార్యక్రమం చేయటం జరిగింది. ఆయన మన యొక్క సంప్రదాయాన్ని చూసి మంత్రముగ్ధుడై ఇటువంటి సంప్రదాయం నేను ఇంకెక్కడా చూడలేదని చెప్పి వారు, ఆయన కల్చర్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా ఉన్నారు, కేంద్రంలో సాంస్కృతిక శాఖ సహాయక మంత్రిగా ఆయన ఇటువంటి కితాబ్ ఇవ్వటం జరిగింది. సో అటువంటి మంచి కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కార్యక్రమాలను పొడిగించడానికి కారణం, నిన్న చాలామంది ఇక్కడికి వద్దామని ప్రయత్నం చేసి రాలేకపోయారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా 1,00,000 మంది ఒక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోకి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో అనేక మంది మేము రాలేకపోయాం, బాగా జరిగిందని తెలుసుకుందామంటే వారి కోసం
ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు మరి అందరినీ మైమరిపించేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలను వీక్షించడానికి సుమారు కనీసం 5 నుంచి 10 మంది పార్లమెంటు సభ్యులు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణానికి సుమారు 5:30 గంటల నుంచి బహుశా 7-8 వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కనీసం 5, 10-12 మంది వచ్చిన ఆశ్చర్యం లేదు. అంతమంది నుంచి నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా అనేక మంది ప్రముఖులు, నేను జిల్లా అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వస్తానని నాకు ఉదయమే కన్ఫర్మ్ చేశారు. సో ఇతర అధికారులను కూడా మళ్ళీ పిలిచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా, దీనిలో రాజకీయం ఎక్కడా లేదు. అందుకే కొంతమంది ఎందుకు మీరు పార్టీ పరంగా చేయట్లేదంటే, పార్టీ పరంగా చేసేది పండుగ, ఇది పండుగ కాదు. అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే ఆయన దేశ ప్రధానిగా చేస్తున్నారు. అది ఒక పార్టీ నాయకుడిగా చేయటం లేదు. అదేవిధంగా సంక్రాంతి అన్నది ప్రజల పండుగ. ఇది అందరికీ, ఇందులో అందరూ ఆహ్వానితులే. కానీ దీనిలో స్వాభావికంగా మరి మా పార్టీ నుంచి అనేక మంది వచ్చి, ఈ జిల్లా నుంచే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, దూర ప్రాంతాల నుంచి, సాధారణంగా వైజాగ్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. ఈసారి పక్క జిల్లాల నుంచి కూడా విశాఖపట్నానికి ఈ మహాసంక్రాంతి సంబరాలు మా టీం జీవీఎల్ నిర్వహించిన చూడటానికి అనేక మంది రావటం జరిగింది. నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పాలసముద్రంలో నాసిన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు. రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ గా మారిన రాజకీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.